ఈ పర్సన్ ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. మరి ఆ పర్సన్ లేదనుకోండి మనం సాడ్‌గా ఫీల్ అవుతుంటాం. ఇది రిలేషన్‌షిప్‌లో కారణం. మరి మనం మైండ్ ఎలా ఆలోచిస్తుందో తెలుసా? మరి ఆ పర్సన్ లేనప్పుడు ఆ పర్సన్ కావాలి అనుకుంటాం. ఒకవేళ ఆ పర్సన్ అవైలబిలిటీ లేదనుకోండి ఇంకొక పర్సన్ కావాలి అనుకుంటాం. సో ఈ యొక్క వాయిడ్‌ని, ఈ యొక్క మిస్సింగ్ ఫీలింగ్‌ని, ఈ యొక్క ఎంప్టీ ఫీలింగ్‌ని ఫుల్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి. అందుకే మల్టిపుల్ రిలేషన్షిప్స్ కూడా ఎందుకు పెట్టుకుంటారంటే ఇట్స్ బికాస్ ఆ యొక్క వాయిడ్ ఫీలింగ్ ఉందన్నమాట. ఆ పర్సన్ ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే నా యొక్క హ్యాపీనెస్కి కారణం ఆ పర్సన్ అనుకోవడం వల్ల ఆ పర్సన్ లేనప్పుడు ఉన్నప్పుడు అదే పర్సన్ మీకు హ్యాపీనెస్ ఇస్తారు, లేనప్పుడు అదే పర్సన్ మీకు సాడ్నెస్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ పర్సన్ ఉండడమా లేడడా లేకపోవడమా అన్నది మన దుఃఖానికి కారణం కాదు, ఇంకా డీపర్గా ఉంది, అర్థం చేసుకుంటాం. నేను మామూలుగా మెడిటేషన్ అది 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్. నేను అంటే ప్రతి ఒక్క చాట గురువు కావాలి అనుకుంటారు. ఆ గురువు అనేవాళ్ళు నాకెవరు నేను ఐడెంటిఫై చేయలేదు. అంటే ఎక్కువ వీడియోస్ చేస్తుంటాను. బ్రహ్మకుమారిస్ కూడా వెళ్తుంటాను. ఆహ్, నాకెక్కడ కనెక్ట్ అయిందంటే సార్, ఇక్కడ నేను బ్రహ్మకుమారిస్‌కి వెళ్తుంటాను కదా! బ్రహ్మ విద్య అనేది అంటే బ్రహ్మ విద్య అనేది కనెక్ట్ అయ్యి నేను లాగిన్ అవ్వడం జరిగింది. ఓకే. అసలు గురువు కోసం నేను సెర్చ్ చేస్తున్నాను సార్. గురువు కంపల్సరీ కావాలి అనేది. అంటే నేను చేసే మిస్టేక్స్ తెలుసుకోవడం కోసము అనేది అన్ని కూడా. ఇందులో భాగంగా ఇక్కడికొచ్చిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, మిస్ అయ్యానంటే సెల్ఫ్ లవ్ మిస్ అయ్యాను సార్. అసలు అన్ని చేస్తున్నాను. మెడిటేషన్ చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను కానీ సెల్ఫ్ లవ్ అనేది మిస్ అయ్యాను. అది సెల్ఫ్ లవ్ చేయడం వల్ల నాకే తెలియకుండానే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఫేస్ లో తెలియని ఆనందం వస్తుంది. మీరు ఇప్పుడు అన్నారు కదా, బయట ప్రపంచం ఎలా ఉన్నా మన చుట్టూ పరిస్థితులు అలానే ఉన్నాయి, కానీ నేను వాటికి ఫీల్ అవ్వటం లేదు సార్. హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే ప్రాబ్లం రిలేషన్షిప్ ప్రాబ్లం. ఏంటి అంటే ఏదర్ ఇంట్లో కావచ్చు, ఇంట్లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేకుంటే పేరెంట్స్కి పిల్లలకి, లేకుంటే అత్త కోడళ్ళకి, లేదా బయట అయితే ఫ్రెండ్స్కి, లేదంటే బయట కొలీగ్స్కి, ఇలా ఏదో ఎక్కడో ఒక చోట రిలేషన్షిప్ ప్రాబ్లం అయితే డెఫినెట్గా ఉంటుంది. రిలేషన్షిప్ ప్రాబ్లం లేకుండా ఎవరు ఉండనమాట. సో మరి ఈ రిలేషన్షిప్కి గల కారణం ఏంటి? ఈ ప్రాబ్లమ్స్కి ఎందుకు మనము అదే పర్సన్ ఒకప్పుడు మనకి హ్యాపీనెస్ కారణమైతే మరి ఇంకొకప్పుడు అదే పర్సన్ మన యొక్క దుఃఖానికి, మన యొక్క బాధకి కారణమవుతారు. ఎందుకు? ఎప్పుడైనా మీరు ఈ క్వశ్చన్ ఆలోచించారా? అవును కదా, ఒక్క టైంలో అదే పర్సన్ నాకు హ్యాపీనెస్ ఇచ్చారు, మరి ఇప్పుడు అదే పర్సన్ నాకు సాడ్నెస్ ఇస్తున్నారు. పర్సన్ అదే పర్సనే, మరి ఏం మారింది? ఆ పర్సన్ మారారా, లేకుంటే నేను మారిపోయానా? ఈ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ తెలుసుకుందాం. సో ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. సో రిలేషన్షిప్స్ మెయిన్లీ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవ్వడానికి ఒక కారణం ఏంటి అంటే, ఎయిదర్ మన హ్యాపీనెస్కి వాళ్ళే కారణం అనుకుంటాం, లేదా మన సాడ్నెస్కి వాళ్ళే కారణం అనుకుంటాం. ఇలా ఎప్పుడైతే మనం హ్యాపీనెస్కి వాళ్ళే కారణం అనుకుంటాం అనుకోండి, వాళ్ళు లేనప్పుడు మనం సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇది మీ లైఫ్లో జరుగుతుంటుందా లేదా? ఎస్ అయితే కమెంట్ సెక్షన్లో ఎస్ అని రాయండి. నా లైఫ్లో అయితే చాలాసార్లు జరిగింది. ఈ పర్సన్ ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. మరి ఆ పర్సన్ లేదనుకోండి మనం సాడ్గా ఫీల్ అవుతుంటాం. ఇది రిలేషన్షిప్లో కారణం. మరి మైండ్ ఎలా ఆలోచిస్తుందో తెలుసా? మరి ఆ పర్సన్ లేనప్పుడు ఆ పర్సన్ కావాలి అనుకుంటాం. ఒకవేళ ఆ పర్సన్ అవైలబిలిటీ లేదనుకోండి ఇంకొక పర్సన్ కావాలి అనుకుంటాం. సో ఈ యొక్క వాయిడ్ని, ఈ యొక్క మిస్సింగ్ ఫీలింగ్ని, ఈ యొక్క ఎంప్టీ ఫీలింగ్ని ఫుల్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి. అందుకే మల్టిపుల్ రిలేషన్షిప్స్ కూడా ఎందుకు పెట్టుకుంటారంటే ఇట్స్ బికాస్ ఆ యొక్క వాయిడ్ ఫీలింగ్ ఉందన్నమాట. ఆ పర్సన్ ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే నా యొక్క హ్యాపీనెస్కి కారణం ఆ పర్సన్ అనుకోవడం వల్ల ఆ పర్సన్ లేనప్పుడు ఉన్నప్పుడు అదే పర్సన్ మీకు హ్యాపీనెస్ ఇస్తారు, లేనప్పుడు అదే పర్సన్ మీకు సాడ్నెస్ క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ పర్సన్ ఉండడమా లేడడా లేకపోవడమా అన్నది మన దుఃఖానికి కారణం కాదు, ఇంకా డీపర్గా ఉంది, అర్థం చేసుకుందాం. ఇంకొక కారణం ఏంటి అంటే, ఈ పర్సన్ వల్ల నేను ఇలా దుఃఖంగా ఉన్నాను, ఈ పర్సన్ లేకపోతే నేను హ్యాపీగా ఉంటాను. ఇది సెకండ్ కేటగిరీ. నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, లేకుంటే బాగా ఇబ్బంది పెడుతున్నారు, లేకుంటే బాగా టార్చర్ చేస్తున్నారు అంటే ఏం చేస్తాం మనం? ఈ పర్సన్ నా లైఫ్లో లేకుంటే అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. సో ఇది సెకండ్ కేటగిరీ. ఎయిదర్ ఫస్ట్ కేటగిరీలో ఉంటాం, లేదంటే ఏంటి, ఈ పర్సన్ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, లేదా సెకండ్ కేటగిరీలో ఉంటాం, అంటే ఈ పర్సన్ లేకపోతే నేను హ్యాపీగా ఉంటాను ఎందుకంటే నా పర్సన్ ఇబ్బంది పెడుతున్నారు అనేసి. మరి ఆ పర్సన్ ఉన్నంత వరకు మనం హ్యాపీగా ఉండం, ఆ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాతనే హ్యాపీగా ఉంటాం. మరి దీనికి కారణం ఏంటి?
ఆలోచించారా మీరు ఎప్పుడైనా? ఎస్ ఆర్ నో? ఒకవేళ ఆలోచించినట్లయితే ఎస్ అని రాయండి, లేదన్నట్లయితే నో అని రాయండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. సో మరి ఆ పర్సన్ నాకు ఈ పర్సన్ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అన్నది ఎందుకంటే మన యొక్క మనసు మైండ్ అనేది ఏం చేస్తుందంటే క్రేవింగ్ పెంచుకుంటుంది, రాగం పెంచుకుంటుంది. ఆ పర్సన్ ఉన్నప్పుడు ఒకసారి ఉన్నప్పుడు మంచిగా అనిపించింది, ఐ లైక్ ఇట్, నచ్చింది, ఇంకా ఏం చేస్తుంది మైండ్, ఇంకా కావాలి ఇంకా కావాలి, ఐ వాంట్ మోర్ 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 అని క్రేవింగ్ అవుతుంది అనమాట. ఆ లైక్ ఆ నచ్చారు అండ్ ఈ పర్సన్ నాకు నచ్చింది అన్నది అదే పర్సన్ మనం ఏం చేసుకుంటాము, ఒకసారి నచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ అదే కావాలనుకుంటాం. అలా కావాలనుకున్నప్పుడు అదే క్రేవింగ్గా మారుతుంది, రాగంగా మారుతుంది. రాగంగా మారినప్పుడు అది దొరకనప్పుడు మనం సాడ్గా ఫీల్ అవుతుంటాం. సో దీనికి కారణం ఆ పర్సన్ కాదు, మీ యొక్క మైండ్ అలా రియాక్ట్ అవ్వడం వల్ల. మరి మైండ్ ఎలా ఎందుకు రియాక్ట్ అవుతుంది అన్నది కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి సెకండ్ కేటగిరీలో ఉన్నారు కదా, వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచిద్దాం మనం. సెకండ్ కేటగిరీలో ఏంటి, ఈ పర్సన్ లేకపోతే నేను హ్యాపీగా ఉంటాను. ఎందుకు? మైండ్ అనేది అక్కడ ద్వేషం పెంచుకుంటూ ఉంది ఆ పర్సన్ మీద. ఎందుకంటే ఆ పర్సన్ నాకు ఇబ్బంది కలిగిస్తున్నాడు, ఇబ్బంది కలిగించడం వల్ల ఆ పర్సన్ వద్దు నాకు, డిస్లైక్. ఆ డిస్లైక్ ఎలా మారుతుంది? అవర్షన్ లాగా మారుతుంది, హేట్రేడ్ లాగా మారుతుంది. అంటే ఈ పర్సన్ నాకు వద్దు, ఒకసారి వద్దు, రెండుసార్లు వద్దు, మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి, ఇంకా ఆ పర్సన్ మీద ద్వేషం పెంచుకుంటాం, అవర్షన్ పెంచుకుంటాం, హేట్రేడ్ పెంచుకుంటాం, ఇంకా అదే కోపంగా మారుతుంది. సో ఎందుకు ఇలా అవర్షన్ వస్తుంది, ఎందుకు ఇలా ద్వేషం వస్తుంది ఆ పర్సన్ మీద అన్నది కూడా మనం ఆలోచించాలి. ఇక్కడితో ఆగిపోతే సొల్యూషన్ దొరకదు. ఓకే, ఈ పర్సన్ వల్ల నాకు రాగం ఉంది కాబట్టి ఆ పర్సన్ లేకపోతే నేను సాడ్గా ఫీల్ అవుతున్నా, అది కూడా కారణం కాదు. ఇంకా లోతుకి మనం వెళ్ళాలన్నమాట. ఓకే, ఈ పర్సన్ ఉండడం వల్ల నేను ఇలా సాడ్గా ఉన్నాను, ఈ పర్సనే ప్రాబ్లం, నేను హేట్రేడ్ పెంచుకుంటున్నాను, నా మైండ్ అలా రియాక్ట్ అవుతుంది. మరి మైండ్ ఎందుకు రియాక్ట్ అవుతుంది ఇది కూడా తెలుసుకోవాలి కదా. ఇక్కడితో ఆపేసాం అనుకోండి, మనకు సొల్యూషన్ దొరకదు. సో ఇంకా లోతుల్లోకి వెళ్ళి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా లోతుల్లోకి మనము వెళ్తే మన మైండ్ ఎందుకు రాగం పెంచుకుంటుంది అంటే, ఆ పర్సన్ మన దగ్గర ఉన్నప్పుడు మన శరీరంలో ఒక మంచి అనుభూతి కలుగుతుంది, మంచి స్పందన వస్తుంది. లెట్సే ఒక పర్సన్ మీ పక్కన ఉన్నారు, మీ చేయి పట్టుకున్నారు, లేకుంటే మిమ్మల్ని హగ్ చేసుకున్నారు, లేకుంటే మిమ్మల్ని డైలీ అప్రిషియేట్ చేస్తున్నారు, వావ్ యూర్ సో బ్యూటిఫుల్, లేకుంటే మంచిగా ఉన్నావు అనేసి ఇలా అప్రిషియేట్ చేయడం వల్ల బాడీలో ఒక పాజిటివ్ ప్లెజెంట్ సెన్సేషన్స్ వస్తుంది. ఈ స్పందనల మీద మనము ఏం పెంచుకుంటాం, రాగం పెంచుకుంటాం. ఇది ఆ పర్సన్ ఉన్నప్పుడు ఈ ప్లెజెంట్ సెన్సేషన్స్ వస్తుంది, ఆ పర్సన్ లేనప్పుడు అన్ప్లెజెంట్ సెన్సేషన్స్, అంటే ఏదో సంథింగ్ వాయిడో, మిస్సింగ్ ఫీలింగో, ఎంప్టీ ఫీలింగో వస్తుంది. ఈ ఫీలింగ్ రావడం వల్ల మైండ్ రియాక్ట్ అవుతుంది, రాగం పెంచుకుంటుంది. అయ్యో ఇంకా ఇప్పుడు లేదు, ఇంకా కావాలి 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 అని రాగం పెంచుకుంటుంది. అది దొరకనప్పుడు మళ్ళీ అల్టిమేట్గా దుఃఖమే. ఫస్ట్ కేటగిరీ అయినా సెకండ్ కేటగిరీ అయినా అల్టిమేట్గా దొరికేది ఏంటి, దుఃఖమే. ఇంకా సెకండ్ కేటగిరీలో డీపర్గా కారణం తెలుసుకోవాలి అంటే, మైండ్ ఎందుకు అలా రియాక్ట్ అవుతుంది, ద్వేషంతో, కోపంతో ఆ పర్సన్ మీద. అంటే ఈ పర్సన్ వల్లనే నేను ఇలా ఉన్నా. ఆ పర్సన్ ఎవరైనా కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, లేకుంటే పిల్లలు కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, లేకుంటే వైఫ్ కావచ్చు, బయట కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆ పర్సన్ ఎవరైనా కావచ్చు. ఈ పర్సన్ వల్ల నేను ఇలా బాధపడుతున్నాను, సాడ్గా ఉన్నాను అని ఆ పర్సన్ మీద ద్వేషం పెంచుకుంటాం. ఎందుకంటే మీ మైండ్ అలా రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే నచ్చలేదు కదా. అది నచ్చినప్పుడు మైండ్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది. మరి ఎందుకు మైండ్ అలా రియాక్ట్ అవుతుంది? ఎప్పుడైతే అలా ఇబ్బంది కలిగించినప్పుడు ఒక పర్సన్ మిమ్మల్ని నెగిటివ్గా తిట్టడం వల్లనో, కమెంట్ చేయడం వల్ల, కొట్టడం వల్లనో, ఇలా ఏదో ఒక విధంగా చేయడం వల్ల, మనకి హాని చేయడం వల్ల మన శరీరంలో ఒక మంచి అనుభూతి కలగదు. అంటే ఒక పెయిన్ సెన్సేషన్ వస్తుంది. పెయిన్ అంటే ఏంటి, నొప్పి కలిగించే మన సంవేదనలు, స్పందనలు వస్తుంది మన శరీరంలో. ఆ స్పందనలు వచ్చినప్పుడు, ఆ సెన్సేషన్స్ వచ్చినప్పుడు, ఆ సెన్సేషన్ నొప్పి కలిగిస్తుంది కాబట్టి ఈ సెన్సేషన్స్ని మనము హేట్ చేస్తున్నాం అక్కడ, ఆ పర్సన్ని కాదు. ఎందుకంటే ఆ పర్సన్ ఇప్పుడు ఆ పర్సన్ ఉన్నారు, రేపు పొద్దున ఇంకొక పర్సన్ మనల్ని హర్ట్ చేస్తారు, రేపు పొద్దున ఇంకొక పర్సన్ మనల్ని తిడతారు అనమాట. సో పర్సనల్ చేంజ్ అవ్వచ్చు, కానీ నా ఒక మైండ్ దేనికి రియాక్ట్ అవుతుంది అంటే ఈ సెన్సేషన్స్ రావడం వల్ల. మరి ఈ సెన్సేషన్స్ ఎందుకు వస్తున్నాయి? ఆ పర్సన్ ఉంటే ఈ ఒక అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ రావడం వల్ల ఈ బాడీలో నొప్పి కలుగుతుంది, పెయిన్ సెన్సేషన్స్ వస్తున్నాయి. ఈ పెయిన్ సెన్సేషన్ రావడం వల్ల నా మైండ్ అనేది హేట్రేడ్ పెంచుకుంటూ ఉంది. ఇది ఆ పర్సన్ వల్ల కాదు. ఇంకా మీరు వెనక్కి వెళ్తే అలా ముందు ఎవరైతే మిమ్మల్ని అలా హర్ట్ చేశారో ఈవెన్ ఆ పర్సన్స్ మీద కూడా సేమ్ హేట్రెడ్, అదే ద్వేషం ఉంది. ఎందుకంటే మీ బాడీలో నొప్పి రావడం వల్ల, ఈ పెయిన్ఫుల్ సెన్సేషన్స్ రావడం వల్ల మైండ్ అలా రియాక్ట్ అవుతుంది. దీన్నే మనం సంస్కారాలు అంటాం, హ్యాబిట్ ప్యాటర్న్ ఆఫ్ ద మైండ్. దీన్ని మనం బ్రేక్ చేస్తే
ఎందుకంటే ఇవన్నీ మన శరీరంలోనే జరుగుతున్నాయి. దీన్ని మనం బ్రేక్ చేయకపోతే మేబీ ఈ పర్సన్ హర్ట్ చేసే వాళ్ళ నుంచి మీరు దూరంగా విడిపోయి దూరంగా వెళ్ళొచ్చు. రేపు పొద్దున్న మరి అలాంటి హర్ట్ చేసే పర్సన్ అలా వచ్చినట్లయితే మళ్ళీ మీరు అలానే ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ చేంజ్ చేయాల్సింది పర్సన్స్ని కాదు, వ్యక్తుల్ని కాదు, చేంజ్ చేయాల్సింది మన యొక్క మైండ్ రియాక్షన్ని. ఎప్పుడైతే ఇక్కడ మనం స్టాప్ చేస్తామో మన కర్మలన్నీ కూడా ఇక్కడితో మనం బ్రేక్ చేయొచ్చు. అండ్ దీంట్లో నుంచి మనం విముక్తి పొంది హ్యాపీగా, పీస్ఫుల్గా, హార్మోనీతో మన లైఫ్ని లీడ్ చేయొచ్చు అనమాట. సో మైండ్ రియాక్షన్ని మనం స్టాప్ చేయాలి. ఎందుకు మైండ్ రియాక్ట్ అవుతుందంటే సెన్సేషన్స్ వల్ల. మళ్ళీ సెన్సేషన్స్ ఎందుకు వస్తుందంటే మనం బయట వ్యక్తులతో, బయట వాటితో మనము మీట్ అవ్వడం వల్ల, కలవడం వల్ల, త్రూ దిస్ 6 సెన్సెస్. ఓకే, పంచేంద్రియాలు కాకుండా మన మనస్సు అంటే ఆలోచనలు అనే ఈ యొక్క ఇంద్రియము ప్లస్ ఒక 5 పంచేంద్రియాలు కలిస్తే 6 అవుతాయి. ఈ ఇంద్రియాల ద్వారా మనం బయట ఏదో విన్నాం, నెగిటివ్ పర్సన్, ఆ పర్సన్ తిట్టాడు లేదా మనల్ని కొట్టారు టచ్ చేయడం వల్ల, అలా మనకి ఇబ్బంది కలగడం వల్ల మైండ్లో రియాక్షన్ స్టార్ట్ అయింది. ఇలా ఒకసారి స్టార్ట్ అయిందా, ఆ పర్సన్ ఉండడం బట్టి అలా అయిందా అంటే నో. అంతకుముందు ఎన్నో సార్లు నుంచి, ఎన్నో జన్మల నుంచి ఈ ప్యాటర్న్ అనేది అలానే కంటిన్యూ అవుతుంది. మరి ఈ ప్యాటర్న్ని ఎప్పుడు బ్రేక్ చేయాలి? బ్రేక్ చేద్దామా వద్దా? బ్రేక్ చేయాలనుకుంటే బ్రేక్ అని రాయండి కమెంట్ సెక్షన్లో. సో ఇప్పుడు బ్రేక్ చేయకపోతే ప్యాటర్న్ ఇలానే కంటిన్యూ అవుతుంది. పర్సన్స్ చేంజ్ అవుతూ ఉంటారు కానీ మీ యొక్క మైండ్ రియాక్షన్ అదే సేమ్. పీపుల్ ఆర్ చేంజింగ్ బట్ యువర్ రియాక్షన్ రిమైన్స్ సేమ్ అన్లెస్ అంటిల్ యూ బ్రేక్ దిస్ చైన్, యూ బ్రేక్ దిస్ ప్యాటర్న్. అలా బ్రేక్ చేయాలనుకుంటే ఇంకా మీరు డెప్త్గా నేర్చుకోవాలి. ఎక్కడ బ్రేక్ చేయాలి, ఎందుకు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు, నేను ఎందుకు ఇవన్నీ ఫేస్ చేస్తాను, నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నా, నా మైండ్ ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది, ఇంకా మీరు డీటెయిల్గా నేర్చుకోవాలి అనుకుంటే సో కింద ఉన్న లింక్ యూజ్ చేసి క్లాసెస్ జాయిన్ అవ్వండి. లేదా కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసినట్లయితే మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ రిలేషన్షిప్ కాన్సెప్ట్ అనేది చాలా మందికి చాలా పర్సనల్, చాలా సెన్సిటివ్ విషయాలు కాబట్టి సో డెఫినెట్గా మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఈయన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఏవైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు కమెంట్ సెక్షన్లో రాసినట్లయితే వాటి మీద మేము వీడియోస్ చేస్తాము. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.